దేవులారా దేవుని నమ్ముకున్నాను నడిపిస్తున్నావేమో జాగ్రత్త. ప్రార్థనలో ఉన్నావని మర్చిపోతున్నావేమో జాగ్రత్త. నేను యేసయ్య బిడ్డను అని నువ్వు మైమరుస్తున్నావేమో జాగ్రత్త. భయంకరమైన దుర్దినాలలో మనం జీవిస్తున్నాం. మైమరిచే జీవితం అంటే విడిచిపెట్టి జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకోవాలి. జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. జాగ్రత్త. మనుషులను కూలదోయడానికి మరణము సమీపంగా ఉందండి. యవనస్తులను, పసిపిల్లలను, నడి ప్రాయం గల వారిని పడత్రోయడానికి కిటికీల మీద ఎక్కిందంట మరణం. మొన్నటిదాకా దగ్గుతే వస్తుంది అన్నారు, తుమ్మితే వస్తున్నది, గాలిలో వస్తున్నది. ఏంటిది వచ్చేది? ఏమా? కరోనా. వ్యాక్సిన్ వేయించుకున్నా మళ్ళీ వస్తుంది. వాగ్దానం చేసేడే సార్, ఏ తెగులు నీ గుడారాన్ని అయ్యా, ఏ తెగులు నీ గుడారాన్ని ఎప్పుడు కడుపు నిండా అన్నం తిని పడుకున్నప్పుడా? కడుపు నిండా అన్నం తిని ఆదమర్చి పడుకుంటేనా? నమ్ముకుని ప్రార్థిస్తూ ప్రభు మీద ఆధారపడినంత కాలము, ప్రభు మీద ఆనుకున్నంత కాలము దేవుడు నిన్ను కాపాడుతాడు. వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా విడుదల కలగజేస్తాడు దేవుడు. విడుదల సమీపమైంది. నువ్వు యేసయ్యలో ఉంటే, నువ్వు యేసయ్యను నమ్ముకుంటే, నువ్వు యేసయ్యను ఆరాధన చేస్తే విడుదల సమీపమాయన నీ జీవితానికి. ఆ యొక్క భయంకరమైన వ్యాధి వెంటిలేటర్స్ తోనే గాలి ఆడుతుందండి. వెంటిలేటర్స్ లేకపోతే, ఆక్సిజన్ లేకపోతే ఆయువు ఆగిపోతుంది, ప్రాణం. పోలీసులు ఎక్కడ ఉన్నారు? అయ్యో, ఈ పనుల మీద పోయేటోళ్ళు ఏమంటున్నారు తెలిసిన? పోలీసులు ఉన్నారు, ఆ మాస్కులు కట్టుకోండి లేకుంటే ఫైన్ రాస్తాడు. 1000 రూపాయలు ఫైన్ ఫస్ట్ టైం, సెకండ్ టైం 10,000 రూపాయలు ఫైన్. వ్యాధికి, పోలీసుడికి భయపడుతున్నావు కానీ దేవుడికి భయపడటం లేదు. పాపము చేయకూడదు, నేను పాపంలో ఉండకూడదని భయపడటంలో. అర్థంతరంగా చిన్న వయసులో చచ్చిపోతున్నారు పాపంలో పట్టుపడి. దేవుని నమ్ముకున్నామని చెబుతూ మైమర్చిపోతున్నారు బిడ్డలు. నేను దేవుల్లోనే ఉన్నాను అనిపిస్తుంది కానీ పాప ప్రేరేపణతో జీవితాలను తారుమారు చేస్తుందండి. ఒక కరోనా వైరస్కే భయపడుతున్నాం, రేపు నిత్యాగ్నిలో యుగ యుగాలు కాలాలి. అప్పుడేంటి నీ పరిస్థితి? అప్పుడేంటి మన పరిస్థితులు? ఇశ్రాయేలులారా, యెహోవాను నమ్ముకోండి. వారికి సహాయం అండి దేవుడు. ఏ దిక్కు లేనోడికి దేవుడే దిక్కండి. ఇశ్రాయేలులారా, మీరు యెహోవాను నమ్ముకోండి. మీకు సహాయం ఆయన, మీకు సహాయం చేసేటోడు ఆయన, నిన్ను ఆదరించేవాడు ఆయన, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఆయన. చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. నీ ఇంటిలో అన్నాన్ని సమృద్ధిగా ఇచ్చేవాడు ఆయన. నీ ఇంటిలో ధనధాన్యాల్ని సమృద్ధిగా ఉంచేవాడు ఆయన. నీకు తృప్తికరమైన జీవితాన్ని ఇచ్చేవాడు యేసయ్య. నీవు కష్టార్జితం కాదు. నువ్వు అనుకుంటున్నావేమో నా కష్టార్జితంతో ఈ సంవత్సరం 6 బస్తాలు సంపాదించుకున్న ఒడ్లు సంవత్సరం అంతా తినొచ్చు. ఆ కష్టానికి శక్తినిచ్చినోడు ఎవరు? కొడదామా సపోర్టు? గట్టిగా కొడదామా?
వెనక అక్క పడుతుందా కొట్టు. ఎందుకంటే నీకు ఆరోగ్యాన్ని ఇచ్చినోడు ఆయన, నీకు ఆనందాన్ని ఇచ్చినోడు ఆయన, నీకు ఆయుస్సునిచ్చినోడు ఆయన, నీకు బలాన్ని ఇచ్చినోడు ఆయన, నీకు నెమ్మదినిచ్చినోడు ఆయన. ఆయన్ని ఆరాధించు, ఆయన కొరకు బ్రతుకు, ఆయన కోసం జీవించు. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. చాలండి. నువ్వు యేసుతో ఉంటే, నువ్వు యేసుతో బ్రతుకుతే, నువ్వు యేసయ్యను అనుసరిస్తే ఆయనే సహాయం అండి. ఆయనే సహాయం. ఆయనే నిన్ను ఎత్తి పట్టుకుంటాడు. నువ్వు అనుకుంటున్నావు నా కష్టార్జితమని. కీర్తన గ్రంథం 127వ అధ్యాయం చదవండి 2వ వచనం. మీరు ఏకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల పట్టువచనం అంటాడు, దాని కట్టు వారి ప్రయాసం వ్యర్థం అన్నాడు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావులి కాని వారు మేలుకొనుట తన ప్రియులు నిద్రించుచుండగా. చూడండి అబ్బా, ఎంత గొప్ప మాట అండి. చాలా రాత్రి అయిన తర్వాత నీ కష్టార్జితాన్ని నువ్వు తినుచుంటే వ్యర్థం అంట. చాలా రాత్రి కష్టపడి సంపాదించుకున్నావే, అది తినడం కూడా వ్యర్థమేనంట. చదువునన్నా. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. చప్పటి కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. దేవుని కృప, దేవుని సంరక్షణ మనకు తోడుగా ఉంటే, దేవుని ఆదరణ మనకు తోడుగా ఉంటే మన ఇంటికి కాపుదల ప్రభువైన యేసు ఉంటాడు. హల్లెలూయా. ప్రభువైన యేసు ఉంటాడని. తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇస్తాడు. ఆయన ఇచ్చినదే ఈ భాగ్యం. నీ కష్టార్జితం, నీ ఉద్యోగం, నీ గర్భఫలం, నీ భూపంట, నీ పిల్లలు, నీ ఆయుస్సు ఆయన ఇచ్చింది. మనకంటే అందచందగలిగిన వాళ్ళు, మనకంటే గొప్ప వాళ్ళు ముందే నిద్రించాడు. తమిళనాడు వివేకని దాసి అన్నట్టు ఉన్నాడు, క్రిస్టియన్. వాట్సాప్లో తెగ వేస్తున్నారు ఆయన గురించి. రాత్రి గుండెపోటు వచ్చింది, పొద్దున్న చచ్చిపోయాడు. రాత్రి గుండెపోటు వచ్చింది, పొద్దున్న చచ్చిపోయాడు. మరణానికి టైమింగ్ ఉండదండి. ఉంటుందా? మరణానికి టైమింగ్ ఉంటుందా? మరణానికి ఏజ్ ఉంటుందా? మరణానికి చిన్న పెద్ద తేడా ఉంటుందా? బీదోడు ఉన్నోడు అని తేడా ఉంటుందా? మరణానికి ఎవడైనా తెచ్చుకోవాల్సిందే, ఎవరైనా. కానీ యేసయ్య తన ప్రియులను నిద్రించుచుండగా యెహోవా వారికి ఇచ్చుచున్నాడు. ఎందుకంటే ఆయన సహాయం అండి. ఆయన సహాయం ద్వారానే వారు బ్రతుకుతున్నాం. అది కనిపెట్టాలి క్రైస్తవుడు. దైవికంగా ఉండాలి క్రైస్తవత్వం. దేవుని కలిగి ఉండాలి, దేవునితో కొనసాగాలి, దేవుని మీదనే ఆధారపడాలి. ప్రియులారా, దేవుని కొరకు ఒక నిరీక్షణ కలిగిన విశ్వాసులుగా ఉండాలి. నీటిలో నువ్వు పరిపూర్ణమైన, పరిశుద్ధమైన, దేవునికి మహిమకరంగా దేవుని మీదనే ఆధారపడి జీవించే విశ్వాసం ఉంటే నిన్ను బట్టి నీ ఇంటికి రక్షణ ఉంటుంది. హల్లెలూయా. నిన్ను బట్టి నీ కుటుంబానికి ఆశీర్వాదం ఉంటుంది. నిన్ను బట్టి నీ కుటుంబానికి ఆయుస్సు ఉంటుంది. నిన్ను బట్టి నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ భర్తకు, నీ భార్యకు నెమ్మది ప్రసాదించబడుతుంది. నువ్వు దేవునితో ఉంటే, నువ్వు దేవునిలో ఉంటే. కుటుంబంలో ఎవరు దేవుని లేకుండా ఉంటే రోజు అలజడే, రోజు ఇంకా సమాధానం ఉండదండి, ప్రశాంతత ఉండదండి. చిన్నోడు తాగి వస్తాడు, పెద్దోడు తాగి వస్తాడు, నడిపోడు తాగి వస్తాడు, లాస్టోడు తాగి వస్తాడు. ఇంకేనా అందరూ తాగుబోతులు అయినప్పుడు, అందరూ వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నప్పుడు కుటుంబంలో సమాధానము. అందుకే ఇందాక చెప్పబడిన మాట, నువ్వు యేసయ్యతో ఉన్నానని మైమరుస్తున్నావు. జాగ్రత్త. పాటలు పాడవచ్చు, ఆరాధన చేయొచ్చు, వాక్యాలు చెప్పవచ్చు, దేవునితో ఉన్నానని చెప్పుకోవచ్చు. కానీ మైమరిచిన జీవితం ఉంటే మరణము సత్యము. పాపము చేయవాడే మరణము నొందునంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రియులు నిద్రించుచుండగా
వారికి ఆయన ఇచ్చుచున్నాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదము, ఆయన ఇచ్చే ఆదరణ, ఆయన ఇచ్చే ఆప్యాయత, ఆయన అనుగ్రహించే సహాయము మన కష్టం కంటే ఎక్కువైందండి. మన ఉద్యోగం కంటే ఎక్కువైంది, మన భూబలం కంటే ఎక్కువైంది, మన గర్భఫలము కంటే ఎక్కువైంది ఆయన ఇచ్చిన ఆ ఆదరణ, ఆశీర్వాదాలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండాలి. ఒక కుటుంబంలో ఒక్క వ్యక్తి అయినా నిఖచ్చితంగా ఎస్ఐ కోసం అందరూ అతన్ని చూసి మారి దేవుడితో ఉంటానండి, దేవుడితో ఉంటానండి. ఎందుకంటే ఆ ఇంటికి కాపాదల ఆయనే, ఆ ఇంటికి సంరక్షకుడు ఆయనే. ఎవరైనా నువ్వు నమ్ముకున్నాడు, నేను నమ్ముకున్నాడు, మనందరము నమ్ముకున్నాడు నజరేయుడైన యేసయ్య. కాపుదలుగా వచ్చాడు. ఆయన పెద్ద ఆయన, మన పూర్వీకుడు, మన విశ్వాసానికి కర్త, మన ఆత్మీయ తండ్రి, విశ్వాసానికి తండ్రి అబ్రాహాము గారు మండు పేడలో సింధూర వృక్షం దగ్గర దేవదూతను దేవుని కనుగొని ఆదిత్యించాడు. దేవునితో స్నేహం చేశాడు, దేవుని మీద ఆనుకున్నాడు అబ్రహాము. దేవుడు అంటే చాలా మక్కువ, దేవుడి నిమిత్తము జీవించేవాడు, దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని బ్రతుకుతున్నాడండి. చప్పట్లు కొడతా ప్రభు. అంతే, దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకున్నాడు గట్టిగా. ఎప్పుడు ఇస్తావయ్యా అని దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకున్నాడు, దేవుడి మాటను నమ్మాడు. అందుకంటాడు, ఇశ్రాయేలులారా యెహోవా నమ్ముకొనుడి, ఆయనే సహాయము. అబ్రహాముతో వాగ్దానం చేశాడు, ఆకాశ నక్షత్రం వలె నీ సంతానాన్ని 85 సంవత్సరాలు అప్పుడు చేశాడు. 100 సంవత్సరాల వరకు వెయిటింగ్ చేశాడండి అబ్రహాము గారు. 2 సంవత్సరాలు తట్టే దీనికి పిల్లలు ఇంకా పెళ్లి చేయాలి నా కొడుక్కి. తల్లి అనే మాట అండి. ఈరోజు తల్లిని నరికాడు కొడుకు, ఈరోజు తల్లిని నరికాడు. అత్తలారా, కోడలను కూతురులా చూస్తే నీ కొడుకు ద్వారా నీకు క్షేమం ఉంటుంది. ఇసుకుంది డూడికి పోయించాడు. వచ్చాక అత్త ఇరుకొమ్మ బరుకొమ్మ అయ్యారు ఇళ్ళల్లో. కోడలు తిట్టడం, అత్త తిట్టుకోవడం, కొట్లాడుకోవడం. అత్తకి చెప్పలేడు, భార్య చెప్పలేడు. ఎవడు చెప్తాడు ఇలా? చెప్తాడా? అత్తకి చెప్పలేడు, ఈయన భార్యకు చెప్పలేడు. లాస్ట్కి ఓటు భార్యకే వేసాడు. అన్నాడు. ఎవరికి వేసాడంట? ఓటు భార్యకి వేసాడు. కారణం దేవుడు చెప్పాడుగా, అదే చచ్చిపోయేంత వరకు మీరిద్దరు భార్య పడతారు రా నాయన అని. తల్లిని తండ్రిని విడిచి భార్యను అత్తుకొనును, వారిద్దరు ఏక శరీరము. ఏ శరీరం అండి? ఏ శరీరం చెప్పమ్మా? నీ భర్తలో నువ్వు సగం. ప్రైజులాడు, చెప్పలు కొడుతూ ప్రభువును స్తుతించు. ఇద్దరు అరుసుకుంటా ఉన్నారు. కుమారుడు వచ్చాడు, ఎవరికి వెళ్ళి చెప్పలేదు. భార్య కొంచెం మొలకపోసింది. మీ అమ్మ ఇట్లా తిట్టింది, అట్లా తిట్టింది, ముఖమంతా నడకబెట్టుకున్నాడు. వీడి కోపం వచ్చింది, గొడ్డలు తీసుకుని తల్లిని నరికేసాడు. చచ్చిపోయింది. గొడ్డలు తీసుకుని తల్లిని నరికేసాడు. అత్తలారా, కోడలు కూతురుగా చూసుకుంటే క్షేమంగా ఉంటాం. బైబిల్ పోతుంది. పురుషుడు మనమంటాడు, పెళ్ళైనాక నా కొడుకు మారిన అనుకుంటాం. మనం మారడం కదా సృష్టి రహస్యం. మా అమ్మ కూడా అన్న తప్ప, ఇది పెళ్ళైనా చాలా మారిండు. 6 నెలలకి పోలే వేసరపేటకి అర్థం తెచ్చి వీడు చాలా మారిండు అన్నది మా అమ్మ. మా నాన్న చనిపోయే తోడు పోలేదండి. నేను ఏం మాట్లాడుకోలేదు, నా బిజీ. నేను పోతే ఆన్లైన్కి మోనన్న కాడికి పోతాను, ప్రార్థన చేసుకుంటాను, ఇక్కడ సువార్తలో చేసుకుంటూ. అప్పటికి నేనేం పనులు చేయలేదు, సువార్తలోనే ఉన్నాను. ఎక్కువ ప్రార్థనలో, మీటింగ్లలో ఉన్నాను. రేడు పెళ్ళినాక ఎవరో పుట్టినాక మారిపోయాడు అన్నదండి. నేను ఎందుకు మారుతానండి? 10 మందికి చెప్పేటోడు మారుతాడా? కానీ సృష్టి తల్లిని తండ్రిని విడిచి భార్యను ఎత్తుకున్నాను, వారిద్దరు ఏక శరీరంగా ఉంటారంట. భార్య వచ్చి నా కొడుకు ఎప్పుడు మారడండి, ఇప్పటికి తల్లికే ఉంటుంది ఓటు.
తల్లి అర్థం చేసుకోవాలి నా కొడుకు, తండ్రి అర్థం చేసుకోవాలి నా కొడుకు అని. నా కొడుకు అయితే నా కొడుకును ప్రేమిస్తున్నా, కొడుకు భార్యను ప్రేమించవా? శరీర సగభాగమైన ఈరోజు కుటుంబాల్లో తల్లిదండ్రులు కుమారులను పోగొట్టుకుంటున్నారంటే ఏంటండి కారణం? భార్య భర్తలు ఇడిపోతున్నారు, కారణం పాపము. మరణం కిటికీలెక్కేసిందండి, మరణం కిటికీలెక్కేసింది. దేవుని నమ్ముకోవట్లా, నమ్ముకున్నామంటున్నారు అంతే, నమ్ముకున్నామంటున్నాం అంతే మనం. కానీ దేవుని నిమిత్తము జీవించట్లేదు, దేవుని నిమిత్తము బ్రతకటం లేదు. భర్త భార్యకు ద్రోహం చేస్తున్నాడు, భార్య భర్తకు ద్రోహం చేస్తున్నాడు. జీవితాంతాలను బ్రతకాల్సిన భార్య భర్తలు మధ్యాంతరంలోనే విడిపోతున్నారు. కారణం పాపము. కరోనా కంటే భయంకరమైన వైరస్ పాపం. పాపము వలన వచ్చు జీతం. కరోనా వస్తే ఒకసారి ఊపిరాడక, లేకుంటే వెంటిలేటర్ పెడితే, ఆ టాబ్లెట్లు ఇస్తే 14 రోజులు ఐసోలేషన్లో పెడితే బ్రతుకుతాడు. కానీ పాపం ద్వారా వచ్చే జీతం మరణం, అది నిత్య నరకం. సగభాగం భార్య, సగభాగం భర్త, సగభాగం. ఈ సగభాగాన్ని ఎంత ప్రేమించాలండి? ఈ సగభాగాన్ని ఎంత ప్రేమిస్తే నువ్వు బాగుంటావు? భార్యను చాలా ప్రేమించాలి, భర్తను చాలా ప్రేమించాలి. ఎందుకంటే తల్లిదండ్రులు వదిలి భర్త కాడ కాపురం చేస్తుంటుంది స్త్రీ, తల్లిదండ్రులు వదిలి భార్యతోనే ఉంటాడు పురుషుడు. ఈ పాపము భయంకరంగా ప్రజలని శాపాన్ని, పాపాన్ని, పాపిష్టి పనులు చేయడానికి ప్రజలు పురికొల్పబడి మధ్యంతరంలోని తనువు తాగిస్తున్నారండి. సగభాగం అండి. ఈ సగభాగము పురుషుడు, స్త్రీ. పిల్లలు ఉన్నారు, కన్నారండి తల్లిదండ్రులు. పిల్లలు పెద్దోళ్ళు అయితే వాళ్ళకు పెళ్ళిళ్ళు చేస్తామయ్యా, వాళ్ళు పెద్దోళ్ళు అయితే వాళ్ళకు పెళ్ళిళ్ళు చేస్తారు, వాళ్ళు పెద్దోళ్ళు అయితే వాళ్ళకు పెళ్ళిళ్ళు చేస్తారు. అంటే కొడుకులు, మనవళ్ళు, ముని మనవళ్ళు, వారి మనమల్లు అట్లా వెళ్ళిపోతుంటారు జనరేషన్. కానీ తల్లిదండ్రులు లాస్ట్కి ముసలామే మిగిలేదు. రైతుల కొడుకులు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు, కూతుళ్ళు పెళ్ళిళ్ళు చేస్తే వెళ్ళిపోతారు. లాస్ట్కి ఎవరంటే అక్కని అడిగితే ముసలోని కోసం బతుకుతున్నాను అంటది అక్క, అన్నని అడిగితే ముసలిదాని కోసం బతుకుతున్నానని అన్న అంటుంటాడు. చూడండి ఎంత దేవుని సృష్టి రహస్యం అండి ఇది. సగభాగం అండి. చచ్చిపోయేంత వరకు భర్త. ఈరోజు భర్త యవనస్తుడు, 24 సంవత్సరాల యవనస్తుడు, ఒక బాబు పుట్టాడండి. ఆ బాబుకి 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఉంటాయి. అతనికి కిడ్నీలు ఫెయిల్ అయ్యి ఏదో వ్యాధి సోకి చచ్చిపోయాడు. చచ్చిపోయిన 2-3 గంటలకి ఈమె కూడా చచ్చిపోయిందండి, ఆత్మహత్య చేసుకుంది. నా భర్తే లేడు ఏముంటుందండి అమ్మా, ఏమంటుంది? నా భర్తే లేడు, నాకెందుకు ఈ బ్రతుకు అని ఆమె కూడా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిందండి. బాబుని కూడా చంపేసుకున్నదండి. వద్దు ఈ జీవితం మాకు, నా దైవము. హిందువులు అంటారు కానీ నా దైవం అంటారు భర్తని. హిందువుస్ అంటారు నా దేవునితో చూసుకుంటారని భర్తని, దేవునిలా చూస్తారు భర్తను. సగభాగము. ఈ సగభాగాన్ని ప్రభుకు మహిమకరంగా చూస్తూ, ప్రభుని ఎలాగ చూస్తున్నావో నీ భర్తను అలాగ చూస్తేనే నీ కాపురం పురెక్కుతుంది, భక్తుల్లో చేపడుతుంది. ఒరే భర్తను పట్టుకుని మా ఇంటికి ఎదురుగా పొద్దున్నే తెల్లవారుజామున ఒరే అంటది ఆమె. అవి ఇంకా స్టార్ట్ అయితే ఒరే కానీ స్టార్ట్ అయ్యి ఇంకా అవి మామూలు కాదు. ఎమ్మటే తలుపులేసేయండి అమ్మ అంటాను నేను పిల్లలతో. తలుపులేస్తే ఇరవరావు, తలుపు తెరిస్తే ఇరవస్తాయి వాళ్ళ వాడ్స్. ఇంకా అన్నీ అయ్యో అమ్మ యేసు ప్రభా ఆ మాటలు. జాగ్రత్త అండి. భర్తలు ఒరే తిట్టడం, బూతులు తిట్టడం క్షేమం కాదండి, మంచిది కాదండి. నీ భర్త నీలో సగము, నీ భార్య నీలో సగము. వాడు తాగించి కొడతాడు అంతే. ఏమో తాగక ముందు తిడుతుంది, వాడు తాగిస్తాడు అంటుంటాడు, ఇక మగ్గేస్తాడు అంటే. సమాజం ఇలా వస్తుందండి, సమాజం ఇలా అయిపోయిందండి. అర్ధభాగమైన భర్తను, అర్ధభాగమైన భార్యను ఎలా చూసుకోవాలి? చనిపోయేంత వరకు ఉంటుందండి భార్య భర్త. తల్లిదండ్రులు ముసలోళ్ళు అట్ట అయిపోతారు. మళ్ళీ పిల్లలు ఉండగా పిల్లలు కూడా
డివైడ్ అవుతుందండి. మిగిలేది భార్య భర్త. ఎందుకంటే వాళ్ళు ఏక శరీరం అండి. అంటే ఈ ఏక శరీరము ప్రభుత్వం మహిమకరంగా జీవించండి. ఎందుకంటే దేవుడే సహాయము. దేవునికి వ్యతిరేకంగా ఉండి నీ జీవితాన్ని నువ్వు పాతనము చేసుకోవాల్సిందే. పాపిష్టి పనులు చేస్తూ, పనికి మాలిన పనులు చేస్తూ ప్రభుకు విరోధముగా జీవిస్తున్నావేమో, జాగ్రత్త. ఈ రాత్రి నీ భార్యను ప్రేమించే మనసు కలిగి ఉండాలి, నీ భర్తను ప్రేమించే మనసు కలిగి ఉండాలి, నీ కుటుంబంకు క్షేమము కలిగే మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే నీ కుటుంబంలో దేవుడు ఆదరణకర్తగా ఉంటాడు, ఆశీర్వాదాలుంచే దేవుడిగా ఉంటాడు, కృపను అనుగ్రహించే దేవుడిగా ఉంటాడు. నువ్వు నమ్మకత్వం కలిగిన జీవితం కలిగి ఉన్నప్పుడు అబ్రహాము దేవుని నమ్మాను, అది నీతిగా ఎంచబడ్డది. 85 సంవత్సరాల వాగ్దానాన్ని పట్టుకొని జీవించాడు. 100వ సంవత్సరంలో ఇస్సాకుని ఇచ్చాడండి. అప్పుడు వారికి సంభాషణ, దేవుడిని ఆ దూతలను తీసుకొని ఇంటికి వచ్చి కొడుకున్న దూడను వధించి ఆ యొక్క యవ్వలను తీసుకొని పిండి చేసి రొట్టెలు చేసి వారికి భోజనం ఏర్పాటు చేసి ఎక్కడికి పోతున్నారు అంటే అబ్రహాముకి ఏది దాచిపెట్టలేదు దేవుడు. హల్లెలూయా. నువ్వు యేసయ్యతో ఉంటే జరగబోవు నీకు చెప్తాడు. జరగబోవు వాటిలను దేవుడు నీకు తెలియపరుస్తుంటాడు. నీకు యేసయ్యలో ఉంటే అయ్యో నీ కుటుంబానికి క్షేమం ఉందంటే నువ్వు సంతోషపడతావు. ఇదిగో నీ కుటుంబానికి క్షేమాధారం లేదు, ఏదో కీడు సంభవిస్తుందని నీకు దేవుడు దర్శనము చూపిస్తే వెంటనే ఏం చేస్తావు? బాగా అన్నం తిని ఉంటావా? ఏమా బాగా అన్నం తిని సార్ పడుకుంటావా? నీకు ఇంటికి కీడు వస్తుంది జాగ్రత్త అంటే ఓయమ్మా దేవుడా ఆ కీడు నా మీదకి రాకుండా గాక, ఆ కీడు మన కుటుంబాల మీదకి రాకుండా గాక, దేవుడు సమాధానంతో నింపుడుగాక మన కుటుంబాలను. చూడండి, వెంటనే కీడు వస్తుందని తెలుసుకుంటే అంటే నువ్వేం చేస్తావు అంటే ఉపవాసం ఉండి ఏం చేస్తావు? ప్రభా నీవే నా దిక్కు, యేసయ్యా నీవే నన్ను ఆదుకునేవాడవి, ఈ శ్రమలో నుంచి నన్ను విడిపిస్తే విజయవాడకు వచ్చి గుండు చేయించుకుంటాయా? యాడికి? విజయవాడ మరమ్మ గాడికి వచ్చి గుండు చేయించుకుంటా. గుండు ఎందుకు చేయించుకుంటావు? మొక్కుబడి చేసుకొని గుండు చేయించుకో. అక్కలు కూడా చేయించుకుంటుంటారు ఒక్కొక్క తలంలో. ఒక అక్క కందుకూరు సంఘంలో నాగపట్నం పోయారు, గుండు చేయించుకుని వచ్చింది. అంత బాగుండే తల్లి కూడా చండాలంగా తయారైంది. గుండు చేయించుకుంటున్నారు. దేవుడికి గుండు ఇస్తే సంతోషం అండి. ఎంట్రుకలు, ఈ ఎంట్రుకలన్నీ గొరిగించుకొని గుండు చేయించుకొని వస్తే మంచిదా? దాని బదులు పనులు ఇవ్వచ్చుగా. ఈ పనులు తీసి ఇదిగో నీకు మొక్కుబడి అనొచ్చుగా అంటే పనులు రావు. మళ్ళీ ఇవన్నీ పనులు పోతున్నారు అయిపోద్ది. ఎమకాల నవ్వడానికి కుదరదు, మాంసం నవ్వడానికి కుదరదు. ఇది ఊరికి వచ్చేదేగా, ఇది ఊరికి వస్తుంది కాబట్టి 70-80 రూపాయలు లేకపోతే 10,000 ఖర్చులు పెట్టుకుని పోయి ఆడ గుండు తెచ్చుకొని ఆ ఎంటుకలన్నీ ఆడించి వస్తావు. మళ్ళీ పెరుగుతుంటాయి. ఒక గుండె ఇవ్వచ్చుగా, లేకపోతే ఒక కన్ను ఇవ్వచ్చుగా, ఒక కాలు ఇవ్వచ్చుగా, ఒక చెయ్యి ఇవ్వచ్చుగా. అవి మళ్ళీ పెరగవుగా, మళ్ళీ రావయి. చూడండి మానవుడు ఎంత మూర్ఖపు ఆలోచనలో. ఈ శ్రమలో నుంచి నాకు విడుదల కలగజేస్తే, ఈ కీడు నా కుటుంబం మీదకి నువ్వు రాకుండా చేస్తే, నేను బ్రతుకు దినములని నీ కోసమే బ్రతుకుతాను అని మొక్కుబడి చేసుకోవాలి. చెప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. అయ్యా నేను ఉన్నంత కాలం నీ కోసమే బ్రతుకుతానని మొక్కుబడి చేసుకోవాలండి. ఈ ఎంటికలు ఇస్తానంటే కాదు, నేను చచ్చిపోయేంత వరకు నీ ఎదుట నమ్మకంగా ఉంటాను, నీ ఎదుట నమ్మకంగా ఉంటాను, నీ మీదనే ఆడుకుంటాను, నీ మీదనే ఆధారపడతానయ్యా. మనుషులు నమ్ముకోకుండా. అందుకే కీర్తనల గ్రంథంలో ఒక మాట, చక్కటి మాట అన్నదండి. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కొందరు రథాలను బట్టి యుద్ధాలు పోతే రథాలు తీసుకొని పోతుంటారంట. కొందరు రథాలను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడతామంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
కొందరు గుర్రాలను బట్టి, అధికారులను బట్టి, అధికారి ఏం చెప్తే అది తల ఊపుతుంటాడు. ఎవరైనా నాయకులు ఉంటే వాళ్ళు ఏం చెప్తే అది చెప్తాడు. కారణం లేకపోతే కేసులు పెట్టి లోపల వేపిస్తాడని భయం. కేసులు పెట్టి లోపల వేపిస్తారు. నాయకులతో మనకు వద్దురా బాబు, వాడు ఏం చెప్తే అది చేద్దాం, లాస్ట్ తన్నులు తిందాం. క్రైస్తవులు అడుగాడిన జనాలు, చిన్న చిన్న కులాలు పెద్దవాళ్ళ యొక్క పెత్తనదారుల యొక్క పెత్తనంలో నలిగిపోతున్నారండి ప్రజలు. అదే యేసయ్య పెత్తనంలో నువ్వు జీవిస్తే, నువ్వు యేసయ్య పాదాల దగ్గర నువ్వు బ్రతికితే, యేసయ్య చెప్పినట్టు నువ్వు వింటే ఉన్నత స్థలం మీద నిన్ను ఉంచుతారండి. ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కిస్తాడు. ఈ లోకపు ప్రజలు రథాలను బట్టి అతిశయిస్తుంటారు, గుర్రాన్ని బట్టి అతిశయిస్తుంటారు, డబ్బును బట్టి అతిశయిస్తుంటారు, బలగాన్ని బట్టి అతిశయిస్తుంటాడు. మనము యేసు ప్రభువును బట్టి అతిశయిస్తూ ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మరణించిన తర్వాత యేసు ప్రభుతో ఉంటామనే క్లారిటీ మనకుంది. యేసు ప్రభుతో ఉంటామనే క్లారిటీ మనకుంది. కాబట్టి జాగ్రత్తగా బ్రతకాలి. అబ్రహాము అడుగుతున్నాడు, అయ్యా ఎక్కడికి వచ్చారంటే, వాళ్ళు దాచిపెట్టుకున్నారు కదా, దేవుడు తన పిల్లలకు విషేదపరుస్తాడు. అయ్యా ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణాల గతి భయంకరంగా ఉంది, వాడు చేస్తున్న పాపము మరణాల దగ్గరికి వచ్చింది, అగ్ని గంధకాలతో కాల్చేస్తున్నాను. వెంటనే అబ్రహాము గుర్తుకొచ్చింది. ఎవరండి? ఎవరా? లోతు. చప్పలు కొడదామా? ఎందుకు లోతు గుర్తుకొచ్చాడు? నా రక్త సంబంధి, నా అన్న కొడుకు. చూడండి, నా అన్న కొడుకు సొదొమ గొమొర్రా పట్టణాన్ని. కారణం లోతు బాగా అందంగా ఉందంట. ఆ ఊరు సుందరంగా ఉందంట, మంచి గాలిని ఇస్తుందంట, మంచి ప్రదేశంగా కనిపించింది, పచ్చిక కలిగిన ప్రదేశంగా కలిగించింది. కాబట్టి లోతు ఆ పట్టణాలను కోరుకొని అక్కడికి వెళ్ళిపోయాడండి. లోతు ఆ పట్టణాలను కోరుకున్నాడు. ప్రియుడా, నువ్వు అందంగా ఉందని, మంచి స్థితి ఉందని, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలను కలిగి ఏర్పాటు చేసుకున్నది నీలో నుంచి తొలగిపోద్దండి. హల్లెలూయా. మనం ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తామో అది మనకు దక్కదట. యేసయ్య చెప్పాడు, అంటే ప్రాణాన్ని కూడా ఎక్కువగా ప్రేమించకూడదంటయ్యా. నాకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా నాకు పాత్రుడు కాడు. తన ప్రాణాన్ని ద్వేషించినప్పుడు వాడు నాకు పాత్రుడు అంటాడు దేవుడు. ఈ లోతు సొదొమ గొమొర్రా పట్టణాలు పచ్చిగా ఉన్నాయని వాటిని ప్రేమించి వాటిని మనసులో పెట్టుకుని వెళ్ళిపోయాడు బాబాయ్ దగ్గర నుంచి. అబ్రహాముకు లోతు భార్య, లోతు పిల్లలు గుర్తుకొచ్చారు. భయపడ్డాడు. అయ్యో నా అన్న కుమారుడు పాడైపోతాడేమో, నశించిపోతాడేమో, దేవుడు ఇలాగంటున్నాడని దేవుడిని బ్రతిమలాడడం స్టార్ట్ చేశాడు. అయ్యా ఆ పట్టణములో 50 మంది ఉంటే రక్షిస్తావా? ఓకే అన్నాడు. ఏమన్నాడు? ఓకే. ఆ గ్రామంలో, ఆ కాలనీలో 50 మంది ఉంటే నీతిమంతులు నేను రక్షిస్తానన్నాడండి. ఆలోచన చేశాడు అబ్రహామయ్య గారు. ఓయమ్మో, దేవుడు రక్షిస్తానన్నాడు, 50 మంది ఉన్నాడా అని లెక్కేసుకుంటున్నాడు. దేవుడిని మళ్ళీ అడుగుతున్నాడు, అయ్యా 45 మంది ఉంటే రక్షిస్తావా? డబ్బులు ఓకే అన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థనా పరురాలు అయితే నీ భర్తను కాపాడుతుంటాడు. నువ్వు ప్రార్థనా పరుడు అయితే నీ భార్యను కాపాడుతుంటాడు. నువ్వు తల్లిదండ్రులుగా ప్రార్థనా పరులు అయితే నీకు పిల్లలను క్షేమంగా కాపాడుతుంటాడు అండి దేవుడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు నీ కొడుకు కోసమే మాట్లాడుతుంటావుగా. నువ్వెంత ముసలాము అయినా నీ కొడుకే బంగారం. ఎవరు బంగారం అండి? వాడలు ఎప్పటికీ బంగారం కాదండి. నిజమండి, అందరి ఇళ్లలో ఉండే న్యాచురల్ విషయాలు. వాడలు ఇప్పటికి బంగారం కాదు అయ్యారు, తుప్పే. కొడుకే బంగారం. 99 సంవత్సరం ముసలాం అడగండి, నా కొడుకు ఆడిపోయాడు అయ్యా అంటే వాడలు అడగండి, ఏమో అదే లేదు. ఎవరన్నా వస్తే నీ కొడుకు ఆడిపోయిందంటే, అయ్యా నా కొడుకు ఆడున్నాడు. నీ కోడ ఆడిపోయింది, నా కూలి డబ్బులు ఇవ్వాలంటే ఆమె ఆడిపోయింది.
ఈ ఇంటికాడ కూర్చుందో వచ్చే జవాబు అదండి అత్తకి. ఎంత దౌర్భాగ్యము మనుషులమో చూడండి. మనం మానవులు. వాడు తాగుబోతుడైనా వాడి మీద ఎక్కువ ప్రేమ. తాగుబోతులతో కాపురం చేస్తూ వాడు కొట్టినా తిట్టినా తన్నినా భయంకరమైన కంపు కొడుతున్నా అతనితోనే కలిసిమెలిసి జీవిస్తుంటదే ఆమె వేస్తురాలైంది అత్తకి. ఎంత దౌర్భాగ్యం ఉంది. ఎంత దౌర్భాగ్యం అండి మానవుని జీవితం. ఎంత భయంకరమండి. అమ్మ మా పెద్దదండి ఎప్పుడు అంటుంటుంది పనికి మానదని. మా అన్న భయంకరమైన తాగుపోతుంది. మన బజార్లో వీళ్ళలో కూడా అటువంటి తాగుపోతూ ఈ ఏరియాలో లేడేమో అట్లాంటి భయంకరమైన తాగుపోతు. అయినా ఆమె కాపురం చేసుకుంటూ 3 పిల్లలు కానీ మారాడు. మంచి సాక్ష్యం వచ్చింది. అంత భయంకరమైన తాగుబోతును మార్చుకోగలిగింది తన సహనంతో. వాడు తాగి వచ్చి కక్కినా కానీ ఎత్తిపోయడం, వాడు ఎట్లున్నా కానీ బాత్రూమ్ కూర్చున్నా కడగడం. నిజమంటే కొందరు తల్లు దండం పెట్టాలి ఆడవాళ్ళకి. హల్లెలూయా. ఒకప్పుడు ఇప్పుడు నువ్వు అత్త, ఒకప్పుడు నువ్వు కోడలు. నీ భర్త నేను ఎంత హింసించుంటాడో ఒకసారి ఆలోచన. దండం పెట్ట ఆడవాళ్ళందరికీ, అత్తలకి కోడలకి, అందరూ ఆడవాళ్ళే. కూతుర్లు స్త్రీ అనే జాతికే వందనాలండి. హల్లెలూయా హల్లెలూయా. గొప్ప భాగ్యవంతులండి మీరు. మీరు ఇంత సహనం ఎవరికి లేదండి. కానీ మీకే పడటం లేదే. సమాజంలో ఈ సమాజంలో పడటం లేదండి. అందుకే అల్లాడిపోతున్నాయి జీవితాలు, కుటుంబాలు కల్లోలాలు అయిపోతున్నాయి. భర్త మారమంటే ఎలాగో మారుతాడు. నువ్వు ఇంట్లో ప్రార్థన చేసే బిడ్డగా ఉంటే, నువ్వు ఇంట్లో ప్రార్థన చేసే తల్లిగా ఉంటే, నీ భర్త ఎంత దుర్మార్గుడైనా సరే నా తల్లి ప్రార్థనా పరుడు, నా భార్య ప్రార్థనా పరుడు మారగలుగుతుంది. సాక్ష్యం వస్తుంది. భర్త బస్ స్టాండ్ నుంచి వచ్చేళ్ళకి ఇద్దరు అరుచుకుంటూ ఉంటే ఏడ మారుతాడు. ప్రియులారా, అబ్రహాము అయ్యా 45 మంది ఉన్నా రక్షిస్తామంటే రక్షిస్తా. మళ్ళీ అయ్యా దేవుడా తెగించి అడుగుతున్నాను 30 మంది ఉంటే రక్షిస్తావా? ఓకే రక్షిస్తాను. మళ్ళీ అబ్రహాము డౌట్ వచ్చేసింది. ఓయేమో ఇంతమంది ఉన్నారో లేరో అని. బూడిదనయ్యా తుమ్మునయ్యా 20 మంది ఉంటే రక్షిస్తావు అంటే రక్షిస్తానన్నాడు. చివరికి 10 మంది అయ్యా, ఇదిగో ఒక్కసారి లాస్ట్ అడుగుతున్నాను 5 మంది ఉంటే రక్షిస్తావా? రక్షిస్తానన్నా. లేదు, 5 మంది లేరు. లోతు ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నాడండి. దేవదత్తులు లోతు భార్యను లోతు 2 కుమార్తెను చేతులు పట్టుకొని బయటికి తీసుకుని వచ్చాడు దేవుడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణం అంతా అగ్ని గంధకములతో కాల్చబడింది. ఈ రాత్రి మన గ్రామ పరిస్థితి ఏంటి? యేసు ప్రభువు వచ్చి అడిగితే నీతిమంతులుగా తయారవ్వండి. నువ్వు ఏ సంఘానికి పోతున్నావు అన్నది కాదు ఇంపార్టెంట్. యేసుతో ఉన్నావా లేదా అన్నది ఇంపార్టెంట్ ఉంది. యేసుతో ఉన్నావా లేదా, యేసును హత్తుకున్నావా లేదా, యేసు నీ కుటుంబాన్ని నిన్ను బట్టి రక్షిస్తున్నాడా లేదా? ఇశ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయనే సహాయము. నువ్వు గుర్రాలను రథాలను బట్టి అతిశయించొద్దు. డబ్బును బట్టి బలగాన్ని బట్టి నీ నోటిని బట్టి అతిశయిస్తున్నావేమో జాగ్రత్త. నీ నోరు నిన్ను నాశనం చేస్తుందండి. లేదా కాదు నోరు నాశనం. ఒక ముస్లింగా ఊరు నడుచుకుంటూ పోతుంట చెప్పి పాపడేపల్లి ఊరు అట్టడికి వచ్చి ఇట్లా అరుక్కడికి వచ్చి పొద్దుపోయింది. ఇంకా ఆమె ఎట్టపోవడానికి దారలేదు. వచ్చి అక్కడ పొద్దున్నే పనులు చేసుకుని వచ్చి స్నానాలు చేసి 2-3 పెద్ద మనుషులు అడుగుతుంటే అయ్యగారు అన్నది, ఏమా ఎక్కడి నుంచి వచ్చి నీ ముఖం కొత్తకుందే, ఎప్పుడు చూడలేదు నీ ముఖాన్ని అంటే, నేను ఫలానా రోజు ఊరు నుంచి వస్తున్నాను, ఈ రాత్రికి ఇక్కడ పండుకుంటాను. ఈ ఊరు మంచిదేనా? ఈ ఊరు మంచిదేనా? వాళ్ళు జ్ఞానవంతులు. ఒక ఆయన అన్నాడట, నీ నోరు మంచిదేనా అమ్మా? నీ నోరు మంచిదేనా? నీ నోరుని బట్టి నువ్వు ఎలివేయబడుతున్నావు ప్రజల్లో నుంచి. నీ నోరుని బట్టి నీ కులంలో నుంచి నువ్వు తేడాగా కనపరుస్తున్నావు. దేవునితో ఉంటే నువ్వు కాపాడబడతావు.
నేను దూషించిన మనుషులే నీ నోరును తగ్గించుకొని ప్రేమించే మనసు ఉంటే నిన్ను ప్రేమిస్తారు. నోరు జాగ్రత్త అంటే నీ నోరు జాగ్రత్త అంటారు ప్రజలు. నోటి మాట వలన ఈ పెద్ద దెబ్బడుతుంది. జాగ్రత్త, నోరు జాగ్రత్త, దేవుళ్ళు ఉండడం జాగ్రత్త. 5 మంది కూడా లేరు ఆ గ్రామంలో దేవునితో ఉన్నవారు. దేవాది దేవుడు అగ్ని గంధకాలతో కాల్చేసాడు ఆ పట్టణాన్ని. ఆ పట్టణము కాల్చబడింది. ఈ రాత్రి మన గ్రామం క్షేమంగా ఉండును గాక. మన గ్రామాన్ని దేవుడు కాపాడి నడిపించును గాక. గ్రామము దేవుని కోసం బ్రతుకుదురు గాక. అందుకొనుము దేవా ఆరాధన, నా దీన స్తుతి నివేదన. కాపాడాడు దేవుడు. ఈ రోజు తగ్గ కాపాడాడు నిన్ను, నన్ను, మనందరినీ కూడా కాపాడుతాడు ముందు కాలం. జాగ్రత్త. సొదొమ గొమొర్ర పట్టణంలో పిల్లలు మొదలుకొని పండు ముసలి వరకు ఏ ఒక్కరు కూడా బ్రతకలేదు. సొదొమ గొమొర్ర పట్టణాల్లో పసి పిల్లలు మొదలుకొని పండు ముసలి వరకు ఏ ఒక్కరు బ్రతకలేదండి. వారి క్రియలు బహు శ్రద్ధగా ఉండి దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి అగ్ని గంధకములతో కాల్చబడ్డారు. కానీ ఈరోజు వరకు మనం కాపాడబడ్డాం, సజ్జులుగా ఉన్నాం. కాపాడాడు, ముందు కూడా కాపాడుతాడు. దేవునితో ఉండండి, దేవుని సంరక్షణలో జరగండి. అందుకొనుము దేవా